జరిగే దసరా ఉత్సవాల్లో మైసూరుది ప్రత్యేక స్థానం. దాదాపు 500 ఏళ్ల నుంచి నిరాఘాటంగా జరుగుతున్న మైసూరు శరన్నవరాత్రుల సంస్కృతి సంప్రదాయాలకు చిరునామా. లక్షల మంది ప్రజల మధ్య పసిడి అంబారీపై చాముండేశ్వరి అమ్మవారి యాత్ర, మైసూరు ప్యాలెస్ దగదగలు, వడయార్ రాజలాంఛనాలు, ఆటలు పాటలు చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఉత్తరాది రాష్ట్రాల్లో రామ్లీలా వైభవం కూడా ఇలాంటిదే. దుష్ట సంహారానికి ప్రతీకగా, విజయానికి గుర్తుగా చేసుకునే దసరా ఉత్సవాలు భిన్న సంస్కృతుల మేళవింపు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కర్ణాటకలో దసరాను నాడహబ్బ అంటే రాష్ట్ర పండుగగా చేసుకుంటారు. నవరాత్రుల్లో తొలినాటి నుంచి దశమి వరకు కర్ణాటకలో జరిగే దసరా వర్ణనాతీతం. చాముండి కొండల్లో కొలువైన చాముండేశ్వరీదేవి మహిషుణ్ణి దశమి నాట వధించిందని పురాణ కథనం. ఆ వేడుకే మైసూర్ ధగధగల మధ్య కనువిందు చేస్తుంది. మహిషాసురుడి నుంచే ఈ క్రౌంచపట్టణ పేరు మైసూర్గా మారిందన్న స్థల పురాణమూ ఉంది. పదిహేనవ శతాబ్దం నుంచి ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాయల వంశం పతనం తరువాత వడయార్ రాజులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వడయార్ రాజ దంపతులు చాముండి కొండపై కొలువైన చాముండేశ్వరి దేవికి తొలి పూజలు అందించి పురానికి ఆహ్వానించడంతో మైసూర్ నవరాత్రి సంబరాలు మొదలవుతాయి. తదుపరి పాండవులు ఆయుధాలు దాచారని చెప్పే జమ్మి మండపంలోని చెట్టుకు పూజలు నిర్వహించి కసగి దర్బారును ఏర్పాటు చేయడం తరువాతి లాంఛనం. ఇందులో రాజవంశీయులతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొనడం ఆనవాయితీ. నవరాత్రుల్లో రెండో రోజు నుంచి 8వ రోజు వరకు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో మైసూర్ మెరిసిపోతోంది. సంగీత విభావరులు, నృత్య కళాకృతులు, ఇలా ఎన్నో ఆటపాటలతో, లక్షల మంది వీక్షకులతో, విదేశీ పర్యాటకులతో మైసూర్ దసరా ఉత్సవాలు కన్నుల విందు చేస్తాయి. ముఖ్యంగా దీపకాంతులతో ధగధగలాడిపోయే మైసూర్ ప్యాలెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్యాలెస్ ఎదురుగానే ఉండే వస్తు ప్రదర్శనశాల ఆకట్టుకుంటుంది. తొమ్మిదో రోజైన మహానవమి నాడు ఆయుధ పూజ. వేదమంత్రాల మధ్య రాజఖడ్గానికి పూజ నిర్వహిస్తారు. దశమి నాడు రాజాస్వం, ఒంటె, ఆవు వెంటరాగా పట్టపుటేనుగుపై పసిడి అంబారీలో చాముండేశ్వరి అమ్మవారు సంగీత నృత్యాల మధ్య అట్టహాసంగా పురవీధుల్లో విహరిస్తారు. దీన్నే జంబూ సవారీ అంటారు. మైసూర్ ప్యాలెస్ దగ్గర మొదలయ్యే ఈ యాత్ర జమ్మి మండపం దగ్గర ముగుస్తుంది. ఇదే రోజున కాగడ ప్రదర్శనలతో దశమి ఉత్సవాలు ముగుస్తాయి. త్రేతాయుగంలో ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పరిపాలన చేశాడు శ్రీరాముడు. 10 రోజుల పాటు సాగిన రామ రావణ యుద్ధంలో 10వ రోజు రావణ సంహారం జరిగిందన్న గాథ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారంలో ఉంది.
ఈ విజయానికి చిహ్నంగానే ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నవరాత్రులు రాముడి జీవిత విశేషాల్ని నాటకాలుగా ప్రదర్శించి 10వ రోజున రావణ సంహారం చేస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రామ్లీలా కేళికే ప్రథమ ప్రాధాన్యం. ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో ఇప్పటికీ పురాతన కాలం నాటి రామ్లీలా కొనసాగుతోంది. కులమతాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. రామ్లీలాలో ఉపయోగించే రావణుడి దిష్టి బొమ్మల్ని తయారు చేసే వారిలో ఎక్కువ మంది ముస్లింలే. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ్లీలా ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. ఏటా ప్రధాని సోనియా గాంధీ సహా ఢిల్లీలో రాజకీయ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. లక్షల ప్రజల మధ్య రామ్లీలా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దానికి తగ్గట్టే ఈసారి భారీ ఏర్పాట్లే చేశారు నిర్వాహకులు.